చెప్పండి దోస్తులు ఎట్లున్నారు ఏంటి సంగతి? ట్రిప్ వేసారు గోవా. బ్యూటిఫుల్ ట్రిప్ అసలు అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్. కొత్త బట్టలు కొన్న బీప్ వేసుకున్నా ఉన్నాయి. లేకపోతే మన దాంట్లో కంటిన్యూస్ గా మోగుతాయేమో. పాస్ ఇంగ్లీష్ లో బీర్ అంటారే అంటే తెలుసా మీకు? మా వాడికి అతి ఉత్సాహం. గోవా అనే ఒక మాట ఇక్కడ చీపు దొరికిద్దని అడిగితే గోవా అన్నారు. ఇంతకీ డీజిల్ కి ఎంత అవుద్దని ఆలోచించాలి. స్ట్రాంగ్ వర్డ్ అది. పీకక్ ఇంటికి వెళ్తే ఈ పిల్లల గోల ఒకటి ఉంటది కదా, హైదరాబాద్ నుంచి 100 కిలోమీటర్లు. లోపల జానీ వాకరుడు చెప్పించాడట. ఆయన ఎవరు వాకరుడు పెద్ద పరిచయం లేదు. ఇలా ఎంజాయ్ చేశారు. పోలీసు కూడా కొంచెం చల్లించుకున్నాం బాగా. ఇక్కడ ఇన్సూరెన్స్ అవసరం లేదు కానీ అక్కడ కావాలంట. ఇది ఒక ఫ్రాడ్ మాస్టర్. రోడ్ ట్రిప్ పోతే ఎక్స్ట్రా పెట్టుకోవాలి. లేదు ఫిష్ ఫ్రై చెప్పాం. గోవా వెళ్ళాం కదా, ఏదో చేయాలని అందరూ నిరుత్సాహపడిపోయి ఇలాంటి ఫుడ్ తింటే మనం అయితే వాడకం అలాంటిది మాత్రం దాచుకున్నాం. 100-150 మెమరీ మళ్ళీ రాదు కదా. మేము ఎప్పుడు నమ్మలేదు. అయ్యి పిల్లలున్న తర్వాత బ్యాచులర్స్ చేస్తారు ఇట్లాంటి. ఆ నలుగురు సినిమా చూసారు మీరు? మనం గోవా పోదాం అప్పటి నుంచి గోదా ఢిల్లీలో ఉన్న స్మార్ట్ కాల్ అది. తీసుకెళ్ళాలని ఇప్పుడు అనుకోలే. ఖర్చు పెట్టడమే. మంచి పని చేశారు. సముద్ర రోడ్డు కూర్చొని నైట్ కూర్చొని తాకూడదండి. మేము అసలు చాలా భయంకర పని చేస్తాకి వెళ్తారు చూడు. వీటి కోసం కూడా వెళ్ళాలి అని క్యాసినోలు అవి ప్లాండ్ మనం మనకి నీ షేరింగ్ అడుగుతున్నా. డేర్ చేయలేకపోయాం. అసలు వ్యక్తి ఎవరు? ఆయన చేసిన విషయాలకి మేమేం చేయాలి జంతువు. మనోడు ఇంకా వ్యాపారం అక్కడ. కూడా ఇదే బాధ. నువ్వు బ్రేక్ ఎప్పుడు వేయాలి ఆడ ఎక్కడ చెప్పాలి. ఎక్సలెంట్ ఘాటి. బాగా బీచ్ కాకుండా బాగా ఘాట్ రోడ్ మీద స్పోర్ట్స్ కార్ అలా తీసుకెళ్ళాం. మంచి మెమరబుల్ అలాంటి ట్రిప్ మళ్ళీ ఇంకొకసారి ప్లాన్ చేయాలి. లెట్స్ గో అడ్వెంచర్ ట్రిప్. మోసాలు కూడా రేంజ్. మమ్మల్ని ఎవరు మోసం చేస్తారు? మా ట్రిప్ బడ్జెట్ మొత్తం మమ్మల్ని మోసం చేసే ఛాన్స్ మేమే ఇక్కడ పిల్లల్ని మోసం చేసి అవేర్నెస్ తోనే పోవాలి. రీసెంట్ గా ఇన్సిడెంట్ కూడా అయింది. ఎందుకంటే బ్యాంకాక్ పాస్పోర్ట్ అంటే పాస్పోర్ట్ ఫోటో కాదు. బ్యాంకాక్ వెళ్దాం. ఎక్స్పైర్ అయిపోయిన పాస్పోర్ట్ ని ఎక్స్పైర్ అయిన మనుషుల్ని తీసుకెళ్ళి ఇది అస్సలు అమ్మలేదు ద్వారా ఒక యూటర్న్ చేసాం అక్కడ. రిస్క్ అనేది మాకు రిస్క్ ఏముంది. 2030 ఆర్ 2050 నిద్రమత్తులో ఉన్నాం. మేము ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుకోవచ్చు. చింపేస్తారని చూసి వదిలి ఉండలేరు. దింపేసి వస్తానని చెప్పేసి వస్తాను. మనలోనే ఉంటాడు ఒక శత్రు. మైండ్ డైవర్షన్ బాగుంటది. పాయింట్ టు బి నోట్. బయలుదేరదామా? వైఫ్ లేకుండా ఉంటే ఏదైనా వర్కౌట్ అవుతుంది. వైఫ్ లేకుండా వైఫ్ అంటే చెప్పండి దోస్తులు ఎట్లున్నారు ఏంటి సంగతి? మంచిగా ఉన్నాం బాస్. నిన్ను అడిగాడు నన్ను కాదు. నువ్వే మనం వచ్చిన పని ఏంది, చేసే పని ఏంది, నాకేం అర్థం కావట్లేదు. నాకు కూడా అర్థం కావట్లేదు. టైం చూస్తేమో ఇన్నే తెలుగులో పత్తి వ్యాపారం అని. అదే అదే. సో ఏంది మరి మీరు ట్రిప్ వేసారు గోవా. బాగున్నట్టుంది. ఫోటోలు అయితే మస్తు ఉన్నాయి మీవి. బ్యూటిఫుల్ ట్రిప్ అసలు అది. అంటే వాట్ మేడ్ యూ టు టేక్ దట్ డెసిషన్? డెసిషన్ నన్ను వదిలిపెట్టారు మీరు గోవా ట్రిప్ కి. డెసిషన్ అసలు ఎవరు తీసుకోలేదు. అది బ్యూటిఫుల్ ట్రిప్ కాదు, అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్ అనాలి దాన్ని. మరి ఫోటోలు ఏంది చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. అదే ఆ అన్ఎక్స్పెక్టెడ్ లోనే మాకు ఆ ఆనందంతో వచ్చిన బట్టలే లేవు. beautiful అది. ఏం పట్టుకెళ్ళలేదు. ఆడికి వెళ్ళి కొన్నాం, కొత్త బట్టలు కొన్నాం అక్కడ. అసలు అది ఎలా కూడా జరిగిందంటే వచ్చింది. స్టోరీ యూనిఫామ్ లో లెక్క అందరికి ఒకటే. అందరికి ఒకటే ఒకటే డ్రెస్, ఒకటే కాస్ట్యూమ్. అది యాక్చువల్ గా పూరి జగన్నాథ్ చెప్తాడు కదా, ఎక్కడికైనా వెళ్ళాలంటే అన్ప్లాన్డ్ ట్రిప్ ప్లాన్ చేసుకోవాలి. అన్ప్లాన్డ్. సో మా ట్రిప్ కూడా అలాగే జరిగింది అప్పుడు. మరి సక్సెస్ఫుల్ కదా. చాలా సక్సెస్ఫుల్. ఓకే, ఎవరు ప్లాన్ చేయలేదు. అన్ప్లాన్డ్ ట్రిప్. మేము ఒక ప్లేస్ కి వెళ్ళి కొంచెం తీసుకోవడం వల్ల ఆ ప్లాన్ ఆటోమేటిక్ అలా జరిగిపోయింది. కొంచెం కాదు, కొంచెం కాదు. అదే బీర్లు అంటారు కదా. అది కూడా ఎలా అంటే అసలు అది కూడా ఏంటంటే మా వాడు చేసిన కొద్ది అతి ఏమంటారు దాన్ని, ఉత్సాహం అతి ఉత్సాహం వల్ల ధైర్యం, సాహసాలు, ఆయన ధైర్య సాహసాలకు మెచ్చుకోవచ్చు. అదే చాలా మెచ్చు. బీప్ వేసుకున్నా. ఏంటో అది చీపు పడేయాలి అది. అప్పు ఘోరంగా ఉన్నాయి. లేకపోతే మన దాంట్లో కంటిన్యూస్ గా మోగుతాయేమో. మాస్టర్ నాకు ఎక్కువ పని పెట్టకు, ఇచ్చు. మంత కష్టం, మంత అలాంటి కష్టం మాస్టర్. ఒక గోవా ట్రిప్ ఎలా జరిగిందో తెలుసుకోవాలి కదా మరి. చాలా ఇంపార్టెంట్. వన్ ఫైన్ సాటర్డే ఏం చేసామంటే బాగా మూడీగా ఉన్నాం అందరం. ఒక డజన్ బీరకాయలు కార్లో వేసుకుని అంటే బీరకాయలు అంటే చేసాలమ్మ తల్లి. ఓ మీరు చేసాలమ్మ తల్లి. అదే బీర్ అంటారు కదా, పాస్ ఇంగ్లీష్ లో బీర్ అంటారే. వాటిని అంటే మనం ఒక డజన్ వేసుకెళ్ళాం. ఒక డజన్ వేసుకుని వెళ్ళి ప్లేస్ దొరకట్లేదు. మేము ఎంత వెతికినా. ఈయన కోసం 1 hour తిరుగుంటారు. ఈయన ఆఖరికి ఒక తుప్పలు సెట్ చేశాడు అనమాట. తుప్పలు అంటే తెలుసా మీకు? తెలుసండి. తుప్పలు పొదలు. మంచి ఎండ, మంచి పొదలు, కొంచెమే నీడ ఉంది. ఆ ఎండకి అలా చల్లగా 1 తాగాం, 2 తాగాం, 3 తాగాం. వాటర్ బాటిల్ 3 వాటర్ బాటిల్ తాగేసరికి ఇంకా ఉత్సాహం ఎక్కువైపోయింది, అత్యుత్సాహం ఎక్కువైపోయి. మరి బీరకాయలు అన్నారు ఎంతమంది? అదే బీరకాయలు, వాటర్ బాటిల్ బీరకాయలు వేసుకుని అట్లా తాగాం అనమాట. అయితే ఏమైంది, మొత్తం అది అయిపోయింది. ఆ ప్లాన్ అయిపోయింది. ఇంటి దాకా వచ్చాం అనమాట. ఇంటి దాకా వచ్చేసరికి మాకు అత్యుత్సాహం ఎక్కువైపోయింది. ఇంటి దాకా యాక్చువల్ గా ఇంటి దాకా రాలేదు, మధ్యలోనే
మధ్యలో మాస్టర్ రింగ్ రోడ్ ఎక్కాం మాస్టర్. రింగ్ రోడ్ ఎక్కిన తర్వాత మా వాడికి అతి ఉత్సాహం ఎక్కువైంది, బాగా ఎక్కువయ్యి ఏదో టాపిక్ లో ఏంటంటే గోవా అనే ఒక మాట వచ్చింది. మాట వచ్చింది అంతే. ఆ గోవాను పట్టుకుని మా వాడు ఇంకా మామూలుగా రెచ్చిపోలేదు. ఇప్పుడే నేను రెడీ, అసలు ఎవరైనా సరే నేనైతే గోవా నేను కన్ఫర్మ్ అన్నాడు. సో అక్కడ నుంచి మా వాడు ఓకే అంటే కొంచెం push కల్ప్రిట్ ఇస్తే- మా వాడు ఓకే అంటే అయితే నువ్వే ఓకే అంటే అయితే మేము ఓకే అన్నాం అంతే. సో అలాగా ఎందుకు యాక్చువల్ గా ఏం జరిగిందంటే డబ్బులు అయిపోయినాయి. ఆ. మందు ఎక్కడ చీపు దొరికిద్ది అని అడిగితే గోవా అన్నారు. ఆ. ఇంకా గోవా అనేసరికి గోవా వెళ్ళిపోయాం. ఎందుకే డీజిల్ కి ఎంత అవుద్ది అని ఆలోచించలే, అక్కడ తక్కువ దొరికిద్ది అన్నది వెళ్ళిపోయాం అవును, అంతే. మా తట్టు ఉంటది అంతే. మంచి చౌక దొరుకుద్దని అందుకే ఏంటంటే ఏం ప్లాన్ లేదు, మేము ఏదో జస్ట్ ఏదో షార్ట్ లో వేసుకుని జస్ట్ ట్రాక్ ప్యాంట్లు వేసుకుని ఏదో అక్కడికి వెళ్ళాం సైడ్ కి. ఆయన ఏదో సైట్ సీయింగ్ అది అని ఏదో తీసుకెళ్లాడు, మధ్యలో ఏదో జరిగింది మీరు అంతా. సైట్ సీయింగ్ అని అట్లా సైట్ వర్డ్ వాడారు. సైట్ సీయింగ్ అంటే సైట్ సీయింగ్ రాంగ్ వర్డ్ అది. ఓకే. అదే సైట్ మరి ఏదో చూడడానికి అయితే వెళ్ళాం. ఏం సైట్ సీయింగ్ రాకపోతే అక్కడికి ఎందుకు వెళ్తాం మాస్టర్? ఆ ప్లేస్ లో మాకేం పని చెప్పండి, అది సైట్ సీయింగే. కాకపోతే పర్పస్ మారిపోయింది అంతే ఆ సైట్ సీయింగ్ వెళ్ళిన తర్వాత. ఓకే, అంటే సైట్ సీయింగ్ లా అంటే మాన్యుమెంట్లు అట్లాంటివి అయితే ఏం లేవు ఆడ. అదే అంటే ఆవిడెవరు రాలమ్మ. అంటే అక్కడ ఎక్కువ అలా కాదు మాస్టర్. అక్కడ ఏంటంటే మనకి ప్రకృతి అందాలు, మేము చాలా నెమలు చూసాం అక్కడ. ఓకే, ప్రకృతి అందాలు, డాగ్స్ చూసాం, Peacock. స్ట్రీట్ డాగ్స్. యు మీన్ పీకక్? Street నెమలి dogs. అంటే ఏంటో ఆయనకి అర్థం అదే నెమలి డాగ్స్ చూసాం మనం. డాగ్స్. డాగ్స్ చూసాం మాస్టర్, అంటే మంచి మంచి డాగ్స్. నెమళ్ళు బాగున్నాయా? నెమలు బాగున్నాయి. ఓకే, డాగ్స్ చూసాం. అదే సైట్ సీయింగ్ అంటే ఏముంటాయి? నేను వెళ్ళేటప్పుడే నా కారులో 4 జంతువులు తీసుకెళ్లా నాతో పాటు. ఈ 4 డాగ్సా? 4 జంతువులు కాస్త గోవాకి 5 అయినాయి. 5 అయింది. ఇంకో జంతువుని ఎక్కించుకుని వెళ్ళా. వింత జంతువు అది. అది ఎవరు? ఆ జంతువు ఎవరు? అంటే అది ఎలా అంటే మాకు ఎంటర్టైనింగ్ కోసం ఇంకో జంతువు అవసరం అయింది అక్కడ. అవును. సో అయితే ఏమైందంటే ఆల్మోస్ట్ మేము దారిలో డిస్కషన్ అవుతుంది, అందరం మంచి అత్యుత్సాహం మీద ఉన్నాం. గోవా 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 గోవా. అయితే మొన్న రవి ఏమంటాడు, మీరు ఆలోచించుకోండి, నువ్వు పక్కనా ఎస్ వీఆర్ రెడీ, గో టు గోవా అని అంటున్నాం. మనోడు లేదు మీ మీద ఎందుకో డౌట్ కొడుతుందని అలా తిప్పుకుంటూ ఇంటి దాకా తీసుకొచ్చాడు ఈయన. ఇంటి దాకా తీసుకొచ్చేస్తే మళ్ళీ ఇంటికి వెళ్తే ఈ పిల్లల గోల ఒకటి ఉంటది కదా, అవును. ఇంటికి వెళ్ళామంటే వాళ్ళు అసలు మనల్ని. సో అయితే మేము ఏం చేసాం, సింగిల్ కాస్ట్యూమ్, అవి వరస్ట్ కాస్ట్యూమ్స్, అవి కూడా పెద్ద డ్రెస్ వాళ్ళే, షర్ట్ వాళ్ళే, వేసుకుంటాం. దాంతో మొహాలు కూడా అంత జిడ్డుగా ఉన్నాయి. అక్కడ మాకు ఛాలెంజింగ్ టాస్క్ ఏంటంటే ఒక్కొక్కరు వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి సో జస్ట్ శాంపిల్ గా అంటే వాళ్ళ ఫీలింగ్స్ ఏంటో తెలుసుకుందాం, ఎలా ఫీల్ అవుతున్నారని ఒక్కొక్కరు ఇంటికి ఫోన్ చేసాం. చెప్పాం ఇలాగా జస్ట్ మేము గోవా వెళ్ళిపోతున్నాం అని అందరూ చెప్పాం. చెప్తే ఎవరు నమ్మలేదు. ఫస్ట్ ఏంటి జోక్ చేస్తున్నారా, మీరు వెళ్ళింది ఎక్కడికో అలా సరదాగా వీకెండ్ ఏదో స్పెండ్ చేస్తాను వెళ్ళారు, ఇప్పుడు గోవా అంటున్నారు, నిజమేనా అది నిజంగా గోవానా అని. సో వాళ్ళకి ప్రూవ్ చేసుకోవడానికి మేము ఇంకా ఓకే లేదు నిజంగా గోవానే మేము అని అలా స్టార్ట్ అయ్యాం. అయితే ఇంటి దాకా వచ్చాం, జస్ట్ 100 meters దూరంలో పెట్రోల్ కొట్టించుకుని ఇంటికి రాకుండా ఏమీ తీసుకోలేదు, అసలు ఇంటికే రాలేదు. పెట్రోల్ కొట్టించుకుని ఆ పెట్రోల్ బంక్ నుంచి అటు నుంచి అటే గోవా. మంచి ఉత్సాహం మీద ఉన్నాం. వెళ్తున్నాం గోవా సగం దూరం వెళ్ళేసరికి ఆ ఉత్సాహం అంతా సగం దూరం ఏం కాదు, జస్ట్ హైదరాబాద్ నుంచి 100 kilometers వెళ్ళేసరికి ఒక్కొక్కటి దిగిపోయింది. దిగిపోయింది ప్రతి ఒక్కడు. అప్పుడు వెళ్ళే సాటర్డే మండే మనకు ఆఫీస్ ఉంటది, మేము అన్నీ ఆగిండి అవ్వాలి ఒక్కొక్కడు. బయలుదేరేటప్పుడు ఏం లేదు, అసలు బయలుదేరే ప్లాన్ లేదు. అంటే ఎన్ని రోజులు ఉండాలి అక్కడ, ఎలా స్పెండ్ చేయాలి, ఎవరికి ప్లాన్ లేదు. అంటే గోవా లోపల జానీ వాకరుడు చెప్పించాడు అట్లా. దిగిపోయాక సో ఆయన ఎవరో కొంచెం దిగిపోయాక వాకరుడు ఉంటాడులేండి, మీరు ఏదో తీసుకున్నారు కదా అందులో మనలో వస్తాడు ఆయన. ఉంటాడు కదా, ఆయనతో నాకు తీసుకున్నాడు. పెద్ద పరిచయం లేదు. ఆవిడతోనేనా ఎప్పుడు? ఈయనకి ఎప్పుడు ఆవిడతోనే పరిచయం ఉంటది, ఆయనతో పరిచయాలు ఉండవు ఈయనకి. తర్వాత ఎంత దూరం వెళ్ళినా ఇంకా రాదు గోవా, ఏంటి ఇంకా రాలేదా నీరసం వస్తుంది అనమాట. గోవా వచ్చేసరికి దిగిపోయి అది రావట్లేదు, నేను వెళ్ళిపోయాడు. ఇంకా ఏదో ఒకలా వెళ్ళాం. మొత్తం మీద గోవా వెళ్ళాక ఎలా ఎంజాయ్ చేసాం వీడి మాటలో ఉందాం అసలు. ఇలా ఎంజాయ్ చేశారు? ఏం చేసాం, మొత్తం మీద నైట్ స్టార్ట్ అయ్యాం, మార్నింగ్ గోవాకి వెళ్ళిపోయాం. అక్కడ మళ్ళీ మేము ట్రాఫిక్ పోలీసు కూడా కొన్ని చల్లించుకున్నాం బాగా. పోలీసులు ఏ చదివించుకుంటాం, మనకి ఇక్కడ ఇన్సూరెన్స్ అవసరం లేదు, కానీ అక్కడ కావాలంటే వాళ్ళకి మా తెలియదు కదా. సో గోవా ఫ్రాడ్ లో ఇది ఒక ఫ్రాడ్ మాస్టర్. ట్రాఫిక్ పోలీస్ ఆపాడు గోవాలో.
స్టేట్కి వెళ్ళగానే ట్రాఫిక్ పోలీస్ ఆపాడు, ఉమ్. ఇన్సూరెన్స్ అడిగాడు, ఏవో అడిగాడు. మేము సీట్ బెల్ట్ అప్పుడు యాక్చువల్గా అప్పుడు ఏంటంటే అక్కడ ఏదో ఘాటి ఉంది కదా, కొద్దిగా ఎంజాయ్ చేద్దామని అప్పుడే కారు దిగి మేము ఆ సీనరీస్ అన్ని చూసి మళ్ళీ కారు ఎక్కి స్టార్ట్ చేసాం. కరెక్ట్ గా పట్టుకున్నాడు, అప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోలేదు. వాడు ఏది ఇచ్చినా వాడు ఏంటంటే మనం ఇచ్చిన డాక్యుమెంట్స్ అన్ని చూసి ఏది లేదో అది అడిగాడు, అది మా దగ్గర లేదు. అంటే రోడ్ ట్రిప్ పోతే ఎక్స్ట్రా పెట్టుకోవాలి పాకెట్ లో. కంపల్సరీ పెట్టుకోవాలి. సో గోవా వాడికి ఏదో కొద్దిగా చెల్లించాం, మొత్తం మీద వెళ్ళాం. ఒక రిసార్ట్, ఒక హౌస్ అయితే తీసుకున్నాం, మంచిది, మంచిగా ఏదో చీప్ గా దొరికింది మాకు. అది కూడా సీకి దగ్గరలో. అక్కడ కొద్దిగా ఫ్రెష్ అప్ అయ్యి బీచ్ లోపలికి వెళ్ళి ఒక బార్ లోకి దూరం అనమాట. ఓకే. వెళ్ళిన తర్వాత మా వాళ్ళు ఇంకంటే ఎలా అంటే ఇంకేదో సాధించాలి అక్కడికి వచ్చి అన్నట్టుగా ఒక ఫిష్ చెప్పారు, ఒక ఫిష్ ఫ్రై కదా, ఫిష్ సీ ఫుడ్ ఏదన్నా మనం టేస్ట్ చేయాలని ఒక ఫిష్ ఫ్రై చెప్పారు మాస్టర్. ఆ ఫిష్ ఫ్రై అందరూ చూసారంతే, ఎవరు తినలేదు. లేదు, ఫిష్ ఫ్రై చెప్పాం కానీ పిస్ ఫుల్ షో వచ్చేసింది. ఫ్రై అక్కడ తెలుసంట, మా తెలీదు ఆ విషయం. అది స్మెల్ వస్తుంది, నీస్ కంపోస్తుంది. ఎలా మగ అయితే మగ. అక్కడ ఎక్స్పెన్సివ్ కూడా కదా. ఆ, చాలా అంటే expensive. మేము అప్పుడు అక్కడ ఎక్స్పెన్సివ్ అయ్యే కాదు, మాకు అమ్మ వస్తున్నాం అలాంటిది అంతే. అంటే ఏదో చేసేయాలి, గోవా వెళ్ళాం కదా ఏదో చేయాలన్నట్టు ఆ ఎక్సైట్మెంట్ ఎక్సైట్మెంట్ లో మంచి ఫిష్ చెప్పాము. అందరూ నిరుత్సాహపడిపోయారు. సో నెక్స్ట్ ఏం చేసాం అంటే రూమ్ కి వచ్చేసి ఇంకా ఇలా మనకు సెట్ అవ్వదు, ఇలాంటి ఫుడ్ తింటే మనం ఆరిపోతాం అని చెప్పి, సో వెంటనే కార్ వేసుకుని మళ్ళీ మార్కెట్ ఎక్కడ ఉందా అని ఎత్తుక్కుంటూ వెళ్ళిపోయాం. వెళ్ళిన తర్వాత అక్కడ అన్ని మనకు కావాల్సినవన్నీ ఫిష్, చికెన్ అన్ని కొందేచ్చేసాం. మళ్ళీ మసాలాలు, ఆనియన్స్, ఏమేమి కావాలో ఒక ఫ్యామిలీ పట్టడానికి అన్ని కొందేసుకున్నాం అక్కడ నుంచి. దానికంటే ముందు మనం ఒకటి మర్చిపోయాం. యాక్చువల్ గా మేము బట్టలు పట్టుకెళ్ళలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం వేసుకుని వెళ్ళాము వాడుకొని దారి నుంచి బయటకు వస్తే బట్టలు ఎక్కడి నుంచి వస్తాయి? అదే. సో ఇప్పుడు ఏంటంటే మరి మనం బీచ్ లోకి వెళ్ళాలంటే మరి అందరూ ఉంటారు కదా, Costume అసలు కావాలి కదా. గోవా వెళ్ళారు దానికోసం కదా. అందుకే యూనిఫామ్ లో నాకు సో ఏంటంటే అందరూ ఎక్కడెక్కడ షాపులు ఉన్నాయో అందులో దూరేసాం. ఫస్ట్ అయితే వెళ్ళి ఐ లవ్ గోవాస్ ఉంటాయి కదా, ఒక షార్ట్ కొనేసుకుని తక్కువ రేట్లో వచ్చాయే కదా డబ్బులు. అవి కూడా మాకు చాలా చీప్ గా దొరికేసి నాకు మరీ చీపుగా ఉన్నారు. పెయింట్ పోయింది ఇంటికి ఎంత మందే వెళ్ళి అడగలేరు ఎంత కొన్నారు అదే. మరి అది కరెక్ట్ గుర్తులేదు కానీ తక్కువ రేటుకే బాగానే తక్కువ. నాకు తెలిసి అందరూ బార్గెన్ మనోడే వేసి ఉంటాడు. వేసి కాదు, ఉంటాడు, వేసి ఉంటాడు. అందరికి కొన్నది ఒకటే, దాని వాడకం అలాంటిది. అంటే అది వేసుకున్న పర్సన్ బట్టి ఉంటది. ఓకే, నేను కొనుక్కున్నది అయితే మాత్రం ఆల్మోస్ట్ 1 year యూజ్ చేసిన తర్వాత దాన్ని. ఆ షార్ట్ అయితే 1 year నేను యూజ్ చేశాను కానీ అంతగా పెయింట్ పోయి పోయి అంత ఏం చేసావా అని. ఆ షర్ట్ మాత్రం దాచుకున్నాను. షర్ట్ మాత్రం నాకు మళ్ళీ ఇప్పుడు ఎప్పుడన్నా నేను గోవా దాచాలి. వెళ్తే నేను దాచుకున్నా. నాకు కూడా ఉంది. I love మళ్ళీ Goa. ఎప్పుడన్నా వెళ్తే పని చేస్తాను. షార్ట్ అంటే పోయింది కానీ షర్ట్ అయితే మీరు దాచుకున్నాను. పెట్టిన 100-150కి మళ్ళీ ఎందుకు నెక్స్ట్ టైం మళ్ళీ కొనుక్కోవచ్చు కదా. ఎప్పుడైనా సరే ఆ మెమరీ మళ్ళీ రాదు కదా. అది అది ఇప్పుడు సినిమాల్లో కొనుక్కుంటే చూసుకుంటాం వేరే కానీ memory. రియల్ గా నిజంగా మేము చేసామంటే మేమే ఇప్పుడు నమ్మలేము. అవును మాస్టర్. అసలు ఆ ట్రిప్ ఒక సినిమాల్లో చూసుంటాం. అమేజింగ్ ట్రిప్ అనమాట ఒక మాకు. పెళ్ళయ్యి పిల్లలున్న తర్వాత అవును. అలా వెళ్ళడం అంటే అది ఏది? ఇంపాసిబుల్ అసలు. బ్యాచులర్స్ చేస్తారు ఇట్లాంటి అడ్డు. సేమ్ ఈ ఆ నలుగురు సినిమా చూసారు మీరు? ఆ నలుగురు సినిమాలో వెస్ట్రక్షన్ అంటాడు ఫుల్ గా మంది ఆగి మనం గోవా పోదాం రా మనం పోదాం అని పోతారు. అట్లా పోయాం గోవా. నాది అట్లనే అయింది. చిన్నప్పటి నుంచి గోదా టీవీలల్లా సినిమాలల్లా చూసుడు తప్ప గోవా అనుకుంటే అవదు మాస్టర్. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ మేము కూడా అన్ఎక్స్పెక్టెడ్ అనుకోకుండా యాక్చువల్ గా ఆ ట్రిప్ కాదు, లో మీరు మీతో రావాల్సింది నేను. యాక్చువల్ గా ట్రిప్ లో మీరు ఉండాల్సింది మేము కానీ అడిగినా మీరు అందుకే దాచుకున్నాం మీరు మిస్ తెలుసా? అయ్యారు. మీతోటి ఒకసారి యాక్చువల్ గా ఆ ట్రిప్ లో మేము కాల్ చేసాం మీకు, మీరు మాకు అందలేనంత దూరంలో ఉండడం వల్ల కొద్దిగా అంటే మీరు ఆఫీసర్ ఉండడం వల్ల కష్టం అయిపోయింది. అది. సో నేను అప్పుడు మీరు ఎక్కడ మీరు అప్పుడు బెంగళూరులో ఉన్నారు. బెంగళూరులో ఉన్నారు. బెంగళూరులో ఉన్నా. అక్కడ నుంచి ఢిల్లీలో ఉన్నాం. అక్కడ నుంచి దగ్గర రమ్మని చెప్పేసి అన్నాం మేము. బెంగళూరు అయితే బెంగళూరు నుంచి దగ్గరే గోవా. అవునా? కాదు, అవును, బెంగళూరులో ఏదో దగ్గరే. దేనికో వెళ్ళాడు ఆయన. బెంగళూరు ఢిల్లీలో ఉన్నాడు మనోడు అప్పుడు. అవునా? అక్కడ నుంచి కూడా కాల్ ఢిల్లీలో చేసాను. ఉన్నావు, ఢిల్లీ నుంచి రమ్మని చెప్పేసి అన్నాం. ఆహా కరెక్ట్. మేము ఆ టైంలో మాది అది నడుస్తుంది. నువ్వు ఢిల్లీలో ఉన్నప్పుడు రైట్ ముంబై ఢిల్లీ, ఢిల్లీ. సో అలా జరిగింది మాస్టర్. అలాగెళ్ళి మేము ఫిష్ అవి కొని తెచ్చాము. తెచ్చిన తర్వాత రూమ్ లో వంట స్టార్ట్ చేసాం. నెక్స్ట్ ఒక ఫ్యామిలీ మ్యాన్ కింద మొత్తం వండడం స్టార్ట్ చేసి ఫిష్ ఫ్రై తో స్టార్ట్ చేసాం అనమాట జర్నీ. ఓకే. ఫుల్ ఎంజాయ్ ఇంకా అంతే. చికెన్ ఫ్రై, ఫిష్ ఫ్రై. చికెన్ ఫ్రై, ఫిష్ Actually, ఫ్రై. అయితే మీరు బయటది ఎక్స్పీరియన్స్ చేయలే ఫుడ్. అంటే చేసాము. ఎక్స్పీరియన్స్ అసలు చేసాక అమ్ముకోవాలి, అమ్ముకోవాలి. మేము బయట ఎక్స్పీరియన్స్ చేశాక ఇది బెస్ట్ అనిపించింది మాకు. అవును, నా టేస్ట్ experience అది. మంచి స్మార్ట్ కాల్ అది. వెళ్ళాలనుకున్నాం కానీ డబ్బులు తీసుకెళ్లాలని ఎవడు అనుకోలే. అక్కడ మ్యాటర్ ఏంటంటే ఎవడు ఏం చూడాలి అసలు, డబ్బులు కూడా ఏమున్నాయి ఏమి చూడాల. ఓకే. ఎవరి దగ్గర ఏమున్నాయో ఖర్చు పెట్టడమే అదైంది అంతే. ఫోన్ ఛార్జర్ మాత్రం తీసుకున్నాం అంతే. అది మాత్రం ఒకటి చేత మా వాడు ఇంకోడు ఆడి చేత తెప్పించుకున్నాం. ఓకే.
మంచి పని చేశారు. ఆదిగాడి చేత అది మన ఆయన కూడా ఎక్కించుకుని వెళ్ళిపోయాం అంతే. ఓకే. హైలైట్ ఏంటంటే అక్కడ యాక్చువల్ గా ఫుడ్ అంతా మేము ప్రిపేర్ చేసుకుని చక్కగా అదంతా ఒక బాక్స్ లో పెట్టుకుని తీసుకెళ్లి సముద్రం ఒడ్డున కూర్చొని నైట్ ఫిష్ ఫ్రై చేసుకుని బీర్లు పట్టుకుని తాకుంటూ తిన్నాం. యాక్చువల్ గా మాకు అప్పటికి తెలియదు, మాకు ఎక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే అసలు ఆ బీచ్ ఒడ్డున కూర్చొని ఆ రాళ్ళ మీద కూర్చొని తాకూడదంట. ఇన్ కేసు తెలుసుంటే పేపర్ లో వచ్చేటోళ్ళు మనం చూసుకునేటోళ్ళు. అవునా, మేము అసలు చాలా భయంకరమైన మూమెంట్లు ఇచ్చాం అక్కడ. మామూలుగా కాదు, అసలు తెలియదు మాకు. ఇదంతా మందే అన్న రేంజ్ లో ఇచ్చాం కానీ ఓకే మాకు లక్కీగా తెలియలేదు. ఎవళ్ళు చేయట్లా, అక్కడ మేమే బాక్స్ లో పెట్టుకు తీసుకెళ్ళాం. అసలు నిజానికి అలా ఎవరు ఎంజాయ్ చేయరు. అందరూ ఏం చేస్తారంటే అక్కడ ఏదో ఆర్డర్ ఇచ్చుకుని అక్కడ అలా తీసుకుని తింటారేమో. మేము అలా కాదు, మేము రూమ్ లో వండుకుని అసలు ప్రిపేర్ చేసుకుని అవి పట్టుకుని వెళ్తున్నాం మేము. అక్కడ పని చేస్తాకి వెళ్తారు చూడు, కూలి పని చేస్తారు, పొద్దున క్యారేజ్ పట్టుకుని ఆ లెవెల్లో పట్టుకుని వెళ్ళి బాక్సుల్లో ప్రిపేర్ చేసుకుని అన్ని బాక్స్ పట్టుకెళ్ళి అక్కడ ఎంజాయ్ చేస్తాం అనమాట. సో అక్కడ కూడా దేశీ, మనం వీఆర్ దేశీస్ రైట్. దొరుకుంటే చేద్దరు వాళ్ళ చేద్దరు దొరుకుంటే ఏద్దరు గట్టిగా. మరి పోయిండ్రు కానీ మీరు క్యాసినో ఎక్స్పీరియన్స్ చేసిరా చేయలే? క్యాసినో కోసం కూడా కాదు కదా, అర్థం కాలేదు. మేము వెళ్ళింది దేనికోసం? మేము గోవా చూడాలి, మందు తగ్గు దొరుకుతుందని వెళ్ళాం డబ్బులు లేక. క్యాసినోకి ఎందుకు వెళ్తాం? క్యాసినోతో మాకు సంబంధం లేదు అప్పుడు ఆ టైంలో. అంటే మేము తర్వాత లేట్ గా రియలైజ్ అయ్యాం, ఓకే అంటే గోవా అంటే వీటి కోసం కూడా వెళ్ళాలి అని తర్వాత అనుకున్నాం మేము. సో అందుకని మీలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతో నెక్స్ట్ ఇంకోసారి ప్లాన్ చేద్దాం. ఎక్స్పీరియన్స్ ఎక్కడిది మీకన్నా ఎక్స్పీరియన్స్ వచ్చింది నాకు మొన్న. అంటే ఈ క్యాసినోలు అవి గట్రా మనకి ఎక్స్పీరియన్స్ లేవు కదా, సో మీలాంటి వాళ్ళని తీసుకుని వెళ్తాం మళ్ళీ నెక్స్ట్. తెలియదు అది క్యాసినో, మేము కూడా అవ్వలే క్యాసినో. మీరు క్యాసినోకి వెళ్ళకుండా అంత ఎక్స్పెన్సివ్ ట్రిప్ ప్లాన్ చేసుకుని నృత్య ప్రదర్శనకి వెళ్ళాం. అదే మీరు ఏమీ లేకుండా అంతంత ఎక్స్పెన్సివ్ ట్రిప్ ని ప్లాన్ చేసుకున్నారు. మేము వెళ్ళి అసలు అది ఎక్స్పెన్సివ్ కాదు కదా, మేము బడ్జెట్ ఏమి లేదు దాంట్లో. వెళ్ళాము, ఏదో డీజిల్ వరకు కొట్టించో జాగ్రత్తగా ఏదో చేసి అడిగి ఇటు చేసి ఓకే హోమ్ ఫుడ్ ఏదో వండుకున్నాం రూమ్ లోనే. సో మిగిలిందంతా అంతే నార్మల్ ఎంజాయ్. బట్ 3 days ట్రిప్. అంటే యాక్చువల్ గా ఫోన్ పే కూడా అప్పుడే కదా వచ్చింది. అది కూడా పెద్ద ఎక్కువ అవైలబుల్ లేదు అసలు. పోయింది కోవిడ్ తర్వాత. కోవిడ్ అమ్మని వెళ్ళిపోయాం. కోవిడ్ తర్వాత కదా ఫోన్ పే ఇవన్నీ తర్వాతనే. అప్పుడే అది ఫోన్ పేలు ఇవి రావడం. వెళ్తాం ఏటీఎం వెళ్దాం. అంటే మనం బడ్జెట్ ఇష్యూ ఏమీ ఫేస్ చేయలేదు, ఎవరి దగ్గర ఏది ఉంటే అది ఖర్చు పెట్టాం కానీ. బట్ ఏంటి అన్ప్లాన్డ్ కదా, అన్ప్లాన్డ్ మనం పర్సులు పట్టుకెళ్ళలేదు, ఏమి లేవు. సో ఓన్లీ మొబైల్. ఈదోరేనా ఫోర్స్ చేసింది? ఈదోరే ఫోర్స్ చేసింది, మామూలుగా కాదు. ఆ రోజు ఆయన మాట్లాడి మేము ఈ రోజు వీడియో తీసుంటే అదొక ఏంటంటే ఏం లేదు, మామూలుగా మేము ఏదైనా కొంచెం ఖర్చు పెట్టి చేద్దాం అనగా నీ షేరింగ్ అడుగుతుండవు. నా దగ్గర లేదు, నాకు రాదు, నాకు షేరింగ్ కావాలంటాడు. షేరింగ్ అడిగితే ఎవరు? షేరింగ్ ట్రిప్ అది. ఇప్పుడు కూడా ఇంకా షేరింగ్ లోనే ఉండే. ఇప్పుడు కూడా ఓన్ గా నాకు నాది అంటూ ఏం లేదు, షేరింగ్ అంటాను. షేర్ చేసుకోవాలి మాస్టర్, కష్టం వచ్చిన మరి అసలు వ్యక్తి ఎవరు? మన ఆది ఎట్లా ఎంజాయ్ చేశాడు? మరి ఆడి ఎంజాయ్ చేసిన దానికంటే ఆడి చేసిన విషయాలకి మేము ఎంజాయ్ చేసాం. ఆడక్కడ చేసిన పనులకి మేము ఎంజాయ్ చేసాం బాగా. అది ఏం చేశాడంటే నేను చెప్తాను, మా ఫోన్ లో గోవా వెళ్ళే లోపు మా ఫోన్ లో ఛార్జింగ్ అంతా మేము చెప్పకూడదు, మీరు కూడా చెప్పొచ్చు. చెప్పరు, నువ్వు చెప్పండి, నేను చెప్తాను. అందుకే నేను మీరు చెప్పకండి. అయితే ఏంటంటే మనోడు షాప్ వదిలిపెట్టి మనోడు ఏదో చెప్పాడు, ఎక్కేసి వచ్చాడు. మనోడు ఇంక వ్యాపారం అక్కడి నుంచి ఫోన్లు తీసుకొని నువ్వు ఆడికి పాల ప్యాకెట్లు ఈడికి పాల ప్యాకెట్లు అక్కడికి పోయి కూడా ఇదే బాధ, ఆడికి వాటర్ క్యాన్లు ఈడికి వాటర్ క్యాన్లు అని అందరు ఫోన్లు అక్కడికి వెళ్ళేసరికి అతి కష్టం మీద ఎవరి దాంట్లోనూ ఫోన్ లో ఛార్జింగ్ ఉంటే మ్యాప్ పెట్టుకుని అలా బాగా బీచ్ గా మనం ల్యాండ్ అయింది. అక్కడ దాకా వెళ్ళాం. సరే కదా అని చెప్పేసి ఆడి డ్రైవింగ్ ఇచ్చా. ఓకే, నేను చెప్పాల్సి నువ్వు బ్రేక్ ఎప్పుడు వేయాలి, ఎప్పుడు ఎక్సిడెంట్ దానికి బదులు నువ్వే డ్రైవింగ్ నాకు కొంచెంసేపటికి అదే రియలైజ్ మళ్ళీ వద్దురయ్యా నువ్వు పక్కన కూర్చో నేనే తోలుకుంటానని చెప్పి మళ్ళీ ఆడిని యాక్చువల్ డ్రైవింగ్ చేస్తాకుంటాడనే తీసుకెళ్ళిందండి వాడు. అక్కడ నేను ఒక ఘాటి ఒకటి ఎక్స్పీరియన్స్ చేసాం. ఎక్సలెంట్ ఘాటి. రోడ్స్ పెద్ద బాగోలేని ఘాటి అది. సో నైస్ ఎక్స్పీరియన్స్ అది కూడా. ఇంకా బాగా బీచ్ కాకుండా ఇంకేమేమి? బాగా బీచ్ కాకుండా బాగోలేని బీచ్, బాగోలేని బీచ్. మేము ఈ బీచ్లు గట్రా పెద్దగా పట్టించుకోలేదు మాస్టర్. మేము వెళ్ళిన పర్పస్ ఏంటో అది చూసుకుని వస్తాం అంతే. ఏమి ట్రై చేయలేదు. స్పోర్ట్సా చేసాం వెళ్ళేటప్పుడు. మరి ఘాట్ రోడ్ మీద స్పోర్ట్స్ కార్ అలా వేసుకెళ్ళాం. ఆ జర్నీ మాత్రం ఒక మంచి మెమొరబుల్
పాయింట్ అంటే అది జర్నీ బాగా ఎంజాయ్ చేసాం. అలాంటి ట్రిప్ మళ్ళీ ఇంకొకసారి ప్లాన్ చేయాలి. ప్లాన్ చేయాలి. పూరి జగన్నాథ్ చెప్పాడు కదా, అన్ప్లాన్ లీవ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. ప్లాన్ చేయాలి. చూడండి మరి వెళ్దామా ఇప్పుడు? మీరే ఒకటి వేసి అది వెళ్దామా అంటే ఇప్పుడు టైం 2:30 నైట్, రైట్? సో ఈ టైంలో అనుకుని వెళ్తే అది దట్ ఈస్ అన్ప్లాన్ లీవ్. ఇప్పుడు అని మీరు అన్నారు, మరి రెడీయా? మీరు రెడీయా? రెడీ. రండి అయితే పోదాం. మరి ఎక్కడికి వెళ్దాం? ఆన్ ద రికార్డ్. ఓకే, ఎక్కడికి వెళ్దాం? గోవా మాస్టర్, గోవా. లెట్స్ గో గోవా. రెడీ? ఎక్కడున్నాయి మన టీ షర్ట్లు? గుండురా యుద్ధం కూడా ఆ తర్వాత 2:30 అవుతుంది, తెల్లారి గంటలు 2:30. మాస్టర్ అంతే. పద ఇంకా క్యా అవుతా జాయిన్ చేపు నాది. పోదాం మాస్టర్. అంత మాట అన్న తర్వాత వెళ్ళకపోతే సాటర్డే సండే ఫ్రైడే కదా ఈరోజు, ఫ్రైడే సాటర్డే ఈరోజు, సాటర్డే సండే మండే మళ్ళీ మండే ఈసారి మండే ఈయన కాదు, ఈయన అంటాడు ఆన్ రికార్డు. నేను మండే లీవ్ పెట్టా. మండే నాకున్నది. అదే అదిగో చెప్పాను కదా నేను. మండే వస్తే ఏదో ఒకటి ఉంటుంది మాస్టర్ వీళ్ళకి. అట్లీస్ట్ ఆ రోజు సాటర్డే మనం ఈవినింగ్ స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు మండే ఉన్నాం మనం, ఫ్రైడే ఈవినింగ్, మండే ఉన్నాం మనం, మండే అక్కడే ఉన్నాం. ట్యూస్డే మార్నింగ్ మండే మండే మధ్యాహ్నం నుంచి వచ్చేసాం. మండే మధ్యాహ్నం అదే మండే మనం అక్కడ మధ్యాహ్నం నుంచి బయలుదేరి వచ్చాం. అవును. సో ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ ట్రిప్ కదా మంచి ఎక్స్పీరియన్స్. ఇంటికి చెప్పకుండా ఫస్ట్ అంటే అంత ముందు పోయొచ్చారు ఎవరు? ముందు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు, అందుకే అదొక ఆశ ఉంటుంది. వచ్చే ట్రిప్ అసలు అది అడ్వెంచర్ ట్రిప్, మామూలు ట్రిప్ కాదాడ. గోవాల మోసాలు కూడా ఒక రేంజ్. మేము ఎవరికి అంత ఛాన్స్ ఇవ్వాలి, మేము ఇవ్వలేదు, ఎందుకంటే మేము పట్టుకెళ్ళినవి ఏమీ లేవు అక్కడ. మమ్మల్ని ఎవరు మోసం చేస్తారు? ఏం లేవు. వేరే ఎవరో అందులోకి వెళ్ళారు. అదే నృత్య ప్రదర్శనకి వెళ్ళారు వాళ్ళు. అందులోకి వెళ్ళి ఒక దగ్గర 50 రాక గీక్కొని వచ్చారు బయటికి. అంటే మేము అలాంటి ఎక్స్పీరియన్స్ చేయాలనుకోలేదు ఫస్ట్. మా ట్రిప్ బడ్జెట్ మొత్తం 20,000 కూడా ఎంత అసలు మమ్మల్ని మోసం చేసే ఛాన్స్ మేము ఇంకొకరికి ఇవ్వాలి. మేమే ఇక్కడ పిల్లల్ని మోసం చేసి బడ్జెట్ ప్లాన్ మాత్రం చాలా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకున్నాం. అయితే అక్కడ వెళ్తే కొంచెం ఇవన్నీ అవేర్నెస్ తోనే పోవాలి. ఈ ఆర్టీఏ కొన్ని రూల్స్ కూడా బాగా మాకు అంతేందుకు, మేము బైక్ రెంట్ తీసుకున్నామా, రెంట్ తీసుకున్నాము. వాడు మళ్ళా దాని తర్వాత ఏదో స్క్రాచ్ పడ్డది అది అని చెప్పేసి ఎక్స్ట్రా డిపాజిట్. ఇదంతా స్కామ్స్ అవి. ఇట్లాంటి ఏం చేస్తావు? ఎక్స్పెన్సివ్ చేసేసారు బాగా అక్కడ. అంత సినిమా లేదు, కాకపోతే ప్రతిదీ ఎక్స్పెన్సివ్ అయిపోయింది. బతకాలి కదా, అందరు కోటీశ్వరాలు వాళ్ళు. అదొకటి డ్రాబ్యాక్ ఇప్పట్లో. ఈ రీసెంట్ గా ఏదో ఇన్సిడెంట్ కూడా అయింది మన తెలుగు అబ్బాయి ఒక షాల్స్ లో. ఇప్పుడు తగ్గింది బాగా, తగ్గింది గోవా అనేసరికి. ఈసారి గోవా కాదు, ఈసారి బ్యాంకాక్ ప్లాన్ చేస్తున్నాం. కొంచెం స్టెప్ ఎక్కువ ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా, గోవా ఎక్స్పీరియన్స్ వచ్చింది. సో బ్యాంకాక్ వెళ్దాం. బయట కూడా అదే టాక్ కదా, గోవా వెళ్ళకంటే బ్యాంకాక్ వెళ్ళిపోవచ్చు కదా. బడ్జెట్ వెళ్ళిపోయి ఆ స్క్రాచ్ పడిందని ఆ డబ్బులు పేసాడు. ఆ బండి తెచ్చి బ్యాంకాక్ వెళ్ళిపోతాం, బండి తీసుకొచ్చి. మాస్టర్ ఇంకా ఈ పాస్పోర్ట్ కట్టలేదు, సో బ్యాంకాక్ ఆలోచిస్తున్నారు. బండి మీద వెళ్ళిపోదాం. బండి మీద ఎందుకు? బ్యాంకాక్ వెళ్ళాలంటే కూడా పాస్పోర్ట్ ఉండాలా? ఓహో, పాస్పోర్ట్ ఉందా నా దగ్గర? తప్పే లేదు, ఇది ఈ విషయంలో తప్పే లేదు. మనమే వెళ్ళాలి బ్యాంకాక్. పాస్పోర్ట్ ఉండాలా అని? ఉండాలా కంపల్సరీగా? ఎంట్రీ దాటామంటే పాస్పోర్ట్ ఉండాలి కదా మాస్టర్. తీసుకున్నా ఆధార్ కార్డ్ సరిపోదా? ఆధార్ కార్డ్ పనిచేయదు. పాన్ కార్డ్ 2 ఉన్నాయి, క్రెడిట్ కార్డ్ కూడా ఉంది మన దగ్గర. రేషన్ కార్డ్ అని అది కూడా ఉంది మాస్టర్, రేషన్ కార్డ్ కూడా ఉంది. అవన్నీ తెచ్చుకోకండి, ఓకే? అవన్నీ తెచ్చుకోకండి, అవేం అవసరం లేదు. పాస్పోర్ట్, ఐ హావ్ పాస్పోర్ట్. ఓకే, పాస్పోర్ట్ ఉంటే చాలు. జనరల్ ఐఎమ్ ఆస్కింగ్ పాస్పోర్ట్ కావాలా? బ్యాంక్ అందరు పోయి మసాజ్ చేయించుకుని అరైవల్ వీసా అంటారు. వీసా ఇవ్వాలంటే పాస్పోర్ట్ ఉండాలి. పాస్పోర్ట్ ఉండాలి. పాయింట్ నోటెడ్. నైస్. పాస్పోర్ట్ ఎక్స్పైరీ అయ్యి ఉండకూడదు, అది కూడా చూసుకో. మనం తీసుకుని ఎన్ని సంవత్సరాలు పాస్పోర్ట్ అది ఇదే అయ్యి ఉండాలి. మళ్ళీ నా పాస్పోర్టే ఉంది. పాస్పోర్ట్ అంటే అదొకటి. పాస్పోర్ట్ అంటే పాస్పోర్ట్ ఫోటో కాదు, పాస్పోర్ట్ ఇండియన్ ఎంబ్లమ్ తోటి ఉంటది, అది ఉండాలి. నల్ల బుక్. ఎగ్జాక్ట్. ఇప్పుడు ఈజిప్ట్ తో కూడా వస్తున్నాయి డిజిటల్, ఈజిప్ట్ తో కూడా మన దగ్గర అది లేదు. ఇప్పుడు చిప్పే నల్ల బుక్ చిప్ అంటించేద్దాం అనగల. పాస్పోర్ట్ ఉండాలి అయితే బ్యాంకాక్. అక్కడ షేరింగ్ బోల్డ్ అన్ని, అక్కడ ఎలా అయినా షేర్ చేసుకోవచ్చు, అవసరమే లేదు. వాళ్ళు ఇచ్చేస్తారు పిలిచి. చీప్లు ఉంటాయి కదా, షేరింగ్ ఎందుకు మాస్టర్? ఆ చీప్ లోనే బడ్జెట్ కన్స్ట్రెంట్ మాస్టర్. మేము చీప్, మాకు షేరింగ్ చీపా? డెడ్ చీప్. మేము షేరింగ్ ఇంపార్టెంట్ అంతే. డెడ్ చీప్, మామూలు చీప్ కాదు. కరెన్సీ అంటే అసలు మనకి ఐడియా లేదు, ఎప్పుడు మనం పోలేదు కదా.
బ్యాంక్ పోతే తెలుస్తుంది. ఇప్పుడు మీరు గోవా వెళ్తే చాలా తెలిసినాయి కదా, ఇదంతే. బాతులు, బ్యాంకాక్ బాత్. బాతులే అంతే. ఇంకా సో నెక్స్ట్ బ్యాంకాక్ మాస్టర్. చేద్దాం మనం. బ్యాంకాక్ ఒకసారి ప్లాన్ చేయాలి ట్రిప్ అయితే. ఖచ్చితంగా ప్లాన్ చేద్దాం. నెక్స్ట్ నువ్వు వస్తావు కదా. No, 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 no. మీతో మేము ప్లానింగ్ అంటే అది అయ్యేది, అది అవదమ్మా, అది నమ్మకం లేదు దొరా. అవదమ్మా అనే కంటే నమ్మకం లేదు దొరా మాకు. అయ్యో అది మీతో ఏ ట్రిప్ ప్లాన్ చేసినా సరే మాకు అది వర్కౌట్ అవ్వదు. ఓకే, అది లేదు, ఈసారి పక్కా వస్తా. ఏమో సరే, ఈ రోజు అది అన్నారు ఇది అంటే అన్నారు, అంటే మనం ఒకసారి వెళ్ళి వచ్చేస్తాం. ఫ్రైడే మొత్తం పులిహోర ఆయన వస్తాను అన్నాడంటే మనం వెళ్ళి వచ్చేసాక అప్పుడు నెక్స్ట్ టైం అంటాడు ఆయన. గోవా అలాగే అన్నాడు కదా, మనం గోవా వెళ్దాం, గోవా వెళ్దాం. మీరు సడన్ గా ప్లాన్ చేసి మీరు మాతో ఫస్ట్ నుంచి మన గోవా వెళ్దాం అన్నారు. ఓకే, మేము చిన్నప్పటి నుంచి అంటున్నా మేము ప్లాన్ చేసే టైంకి మీరు ఎక్కడ ఉన్నారు. ఆ రోజు అంటే తాగేసిన తర్వాత నువ్వు లేవనే బాధలో వెళ్ళిపోయావులే కానీ నువ్వు బ్యాంకాక్ కూడా అలాగే అవుతుంది. అప్పుడు బ్యాంకాక్ వెళ్దాం. పాస్పోర్ట్ తెచ్చుకోవాలి మరి. పాస్పోర్ట్లు ఉన్నాయి, జోక్. ఎవరికి? అందరికీ ఉన్నాయి, మీకు లేదా పాస్పోర్ట్? లేదు. పాస్పోర్ట్ ఫోటో ఉందండి మీ దగ్గర? అది పట్టుకుని పాస్పోర్ట్ ఉంది, ఎక్స్పైర్ అయిపోయిన పాస్పోర్ట్ ఉంది. తీసుకెళ్ళరా? తీసుకెళ్ళరు, ఎక్స్పైర్ అయిపోయినాయి తీసుకెళ్ళరుగా. ఎక్స్పైర్ అయిపోయిన పాస్పోర్ట్లని, ఎక్స్పైర్ అయిన మనుషుల్ని తీసుకెళ్ళరు. మీకు అది అలవాటేమో కదా, సిప్ రూట్ లో రాంగ్ రూట్ లో రావచ్చేమో కదా. దానికి ఎందుకంత కష్టం? సిప్పులో దాక్కుని పాస్పోర్ట్ లేకుండా అంటే మరి సెకండ్ ఆల్టర్నేట్ ఆప్షన్ ఇదే, సిప్పులో దాక్కుని పడుకుని రేపు పొద్దున్న లేచి వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు నాకు పాస్పోర్ట్ లేకపోవడానికి అన్ఎక్స్పెక్టెడ్ ఇది కూడా. ఆయన తలుచుకుంటే రేపు ఎల్లుండి చేసి పెట్టుకో, ఎందుకైనా మంచిది. మనం చేయండి, అది తొందరగా అవ్వదు కదా మళ్ళీ. ఇది అస్సలు నమ్మలేదు ద్వారా నేను. ఇది ఇప్పుడు ఈ మాటలు ఉన్నాయి చూసావా, అసలే మనం నైట్ టైం మాట్లాడుకుంటున్నాం, అది మార్నింగ్ నిజం. అవును, అది వెళ్దాం. ఇంకా గోవా గురించి చెప్పండి. గోవా ఇంకేమేమి ఎక్స్పీరియన్సెస్? గోవా మేము పెద్దగా తిరిగింది లేదు, బాగా బీచ్ ప్లస్ దాని పక్కన అదేదో కోట ఏదో చిన్నది ఏదో కోట ఏదో ఉంటే అది ఒకటి, దాని పక్కన ఇంకో బీచ్, అదేదో కోట, అంతే. క్యాసినోకి మేము జర్నీ ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం మాస్టర్, అంతే. అంతే బాగా ఎంజాయ్ చేసాం. లాంగ్ జర్నీ కదా, లాంగ్ జర్నీ. అరౌండ్ 670 కిలోమీటర్స్ అప్రాక్సిమేట్ గా వచ్చింది కదా గోవా. 670 పైన వచ్చింది. ఇంకా ఎక్కువ ఉంటుంది కదా. మేము అక్కడక్కడ రాంగ్ రూట్లు తీసుకున్నాము, ఇంకా ఎక్కువ వచ్చింది. అవును, అది కూడా బెస్ట్ ఎక్స్పీరియన్స్. నేనేం చేశానంటే ఒక రాంగ్ రూట్ కొట్టా, అది కాస్త మా వాడు మ్యాప్ లో ఇంకా సర్టెన్ స్టేజ్ లో మ్యాప్ కూడా పడేసాం. ఒక రాంగ్ రూట్ కొట్టాం. రాంగ్ రూట్ ఏదో అడవుల నుంచి తీసిపోయింది, అది ఏ అడవులో కూడా మాకు తెలియదు అసలు. చాలా డిలే అయింది జర్నీ. అడవుల్లోంచి అడవుల్లోంచి కొట్టాం అంతే. సో అది కూడా మంచి ఎక్స్పీరియన్స్. అడవుల నుంచి కొట్టారు కానీ కరెక్ట్ ప్లేస్ కరెక్ట్ ప్లేస్ కి అయితే రీచ్ అయిపోయాం. మేము హైవేని స్కిప్ చేసి జస్ట్ ఒక యూటర్న్ చేసాం. అక్కడ నుంచి ఆ రూట్ ఎక్కడ చూపించింది అంటే అడవుల్లో చూపించింది. అంటే హైవే మేము వెళ్తే మేబీ ఇంకా ఎర్లీగా వెళ్ళిపోదాం. సో రాంగ్ రూట్ తీసుకోవడం వల్ల అది అడవుల్లోంచి అక్కడ నుంచి, అది కూడా ఏంటి రోడ్డు బాగోలేదు అసలు, చాలా టూ మచ్ రోడ్. అది అలాంటి రోడ్ లో ట్రావెల్ చేసాం. కొంచెం రిస్క్ కదా మరి అట్లా. ఎందుకు రిస్క్? మేము అందరం ఆల్రెడీ మేము అందరం పెద్ద జాదువు వాళ్ళగా ఉన్నాం అక్కడ. మమ్మల్ని ఎవడేం చేస్తాడు చెప్పండి? సో రిస్క్ అనేది మాకు రిస్కే ఉంది. మమ్మల్ని ఎవరిని తీసుకెళ్తే వాడు రిస్క్ లో పడతాడు అంతే. ఏం లేదు, ఇంట్లో అవన్నీ రిస్క్ నే మేము డేర్ చేసిన వాళ్ళం. మాకు ఇంక వేరే రిస్క్ ఏముంటది? అవన్నీ తెలిసినాయి కదా, ఎంత అయిపోయింది. సో అందరికీ తెలుసు, వాళ్ళ పర్మిషన్ తోనే కదా వెళ్ళాం. అంతేనా? మేము చెక్ ముందే ఫోన్ చేసి పర్మిషన్ తీసుకుని అడ్వెంచర్ చేసాం కొద్దిగా అలా. ఇంకా మనం అయితే మరి బ్యాంకాక్ ప్లాన్ చేద్దాం. నేను కూడా మీలాగనే 2030 ఆర్ 2050 అప్పుడు ప్లాన్ చేద్దాం. ఆయన ఇప్పుడు వెళ్దాం అన్నాడు అంటే దాని అర్థం అది 2030 అవ్వచ్చు, లేదా 2050 అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. ఆయన 5 minutes అంటే దట్ ఈస్ 1 hour. ఓకే, అలాంటిది ఇప్పుడు వెళ్దాం అన్నాడు అంటే అది ఎన్ని సంవత్సరాలు పడుతుందో అది కూడా చూసుకోవాలి కదా. కరెక్ట్. లేదు ఇప్పుడు 5 minutes అంటే 5 minutes అది. 5 minutes అంటే 5 minutes ఇప్పుడు మీకు. అవును, మారింది. ఎన్ని సెకండ్లు చెప్పు కరెక్ట్ గా, టక్కని చెప్పు. 5 minutes అంటే 300 seconds. చాలా అయితే మంచి నువ్వు నిద్రమత్తులో ఉన్నావు. బాగా చెప్పావు. ఆయన ఆల్రెడీ గోవాలో ఉన్నాడు. ఆయన బ్యాంకాక్, నేను ఆల్రెడీ బ్యాంకాక్ లో మాట్లాడారు కదా మీరు. సో అయితే ఏంటి, మీరు బ్యాంకాక్ వెళ్ళి ఏం చేద్దాం ఏంటో ముందు మనం ప్లాన్ చేసుకుందాం. వెళ్ళకపోయినా ఫస్ట్ అయితే ప్లాన్ చేసుకోవాలి. ప్లాన్ ఎందుకు ప్లాన్ చేసుకోవద్దా? అర్థమవుతుంది ఇది అసలు జరగదని. ప్లాన్ చేస్తే జరగదు. నువ్వేనా ప్లాన్ చేసుకోవద్దని? ప్లాన్ చేసుకుంటే పనులు అవ్వని. అన్ప్లాన్డ్ చేయాలంటే కొద్దిగా డేర్ చేసే మనుషులు కావాలి. నేనైతే ఉన్నా. అదే మాట్లాడు కూడా. లేనోళ్ళ గురించి చెప్పొద్దు, మేము ఉన్నవాళ్ళ గురించి మాట్లాడుతున్నాం, లేనోళ్ళ గురించి. అది
అంతే. మాస్టర్ పాస్పోర్ట్ చింపేస్తారేమో చూడు. వాట్ ఎవర్ ఏదైనా కానీ పొరపాటున వాళ్ళకి తెలిస్తే పాస్పోర్ట్ కూడా చింపేసే ఛాన్సెస్ ఉన్నాయి. వీళ్ళు ఏదో ప్లాన్ చేస్తున్నారండి. ఇది కొద్దిగా టేక్ కేర్ చేయాలి. కరెక్ట్ పాయింట్. ఎర్ర పిల్లతో ఈడు ఎదవాలని రాశారు నాకు. నీకెక్కడ అది ఇంట్లోనే ఎదవని రాశారంటే నీకు అసలు ఏ దేశానికి ఎంట్రీ లేదు. చేసినా చేస్తారు మాస్టర్. వీళ్ళకి అసలు మనల్ని వదిలి అదే వాళ్ళని వదిలి ఉండలేరు. మనల్ని వదిలి అలాంటిది మనం ఎక్కడికో పోతున్నాం అంటే పాస్పోర్ట్ అలా చేసినా చేయొచ్చు తెలుసా. అందులో పెద్ద ఇదేం లేదు. గిన్నెలతో ఇల్లు తుడిసి తీసుకెళ్లి ఆఫీస్ డెస్క్ లో పెట్టేసి అవసరం ఉన్నప్పుడు డైరెక్ట్ తీసుకున్నట్టే చెప్పు ఆఫీస్ పని మీద అని చెప్పు. బ్యాంకాక్ కి ఈ మధ్య చాలా ఫేమస్ అయినాయి కదా. మనకి ఆ ప్రాబ్లం లేదు మాస్టర్. వర్క్ అని చెప్పేసి వెళ్ళిపోయి అలసిపోయి వస్తారంట ఇంటికి వచ్చేసరికి. మాకు ఆ ప్రాబ్లం లేదు మాస్టర్. ఏ సౌదీ వెళ్తానని చెప్పి ఇలాగా అలా బ్యాంకాక్ కొట్టేస్తాను అంతే నెమ్మదిగా. ఓకే. ఏమన్నా అడిగితే వయా బ్యాంకాక్ అని చెప్తే వయా బ్యాంకాక్ అంతే. అది కూడా జస్ట్ బ్యాంకాక్ టు సౌదీ. నేను దింపేసి వస్తానని చెప్పేసి వెళ్తానులే. వాళ్ళు సౌదీ వెళ్తున్నా దింపేసి వస్తానని చెప్పి. ఇంకా నువ్వేం చెప్తావు? నేను బ్యాంకాక్ వెళ్తున్నాను చెప్తావు. వచ్చేటప్పుడు ఒక్కడే వస్తాడు, అందుకే నేను తోడొచ్చానని చెప్పి. నీ కూడా బ్యాంకాక్ వెళ్తానని చెప్తావు నువ్వు. అబ్బాయి అక్కర్లా వాళ్ళే చెప్పేస్తారు. నువ్వు వెళ్తా అని చెప్తా చాలు. నువ్వు ఎవరితో వెళ్తున్నావు వాళ్ళే చెప్పేస్తారు. అది మాస్టర్. ఏదో నువ్వేదో చెప్తావు, వాళ్ళేమో నన్ను తిట్టుకుంటున్నారు. అలా ఒకడు ఉండాలి కదా. అలా ఒకలేం కాదు, అందరికి శత్రువులు చుట్టుపక్కల ఉంటారు. ఆయనకి శత్రువు ఆయనలోనే ఉన్నాడు. అలాంటి వాడు పక్కన పెట్టుకున్నావు. అలాంటి వాడు పక్కన పెట్టుకున్నావు మాస్టర్. మనలోనే ఉంటాడు ఒక శత్రువు. అలాంటి వాడిని పక్కన పెట్టుకున్నావు. నువ్వు చెప్పిస్తాడు, ఒకడేమో ఆపిస్తాడు. ఇది కష్టం. అవును. స్వీట్ మెమరీస్. దోస్ ఆర్ స్వీట్ మెమరీస్. అవును. ఈ మసాజ్లు ఎన్ని టైప్లు అంటే అక్కడ మామూలుగా దొరికే మసాజ్లు? థాయ్ మసాజ్, సినిమా నాలెడ్జ్ ఉంది. అలా కాదు, మనంతా ఆన్ ద స్పాట్ ఎక్స్పీరియన్స్. ఓకే, అక్కడికి వెళ్ళామా, అక్కడ ఎక్స్పీరియన్స్ చేసామా అన్నట్టు ఉండాలి. ముందు అన్ని తెలుసుకుని వెళ్ళి అలాంటి వద్దు మనకి. ఎగ్జైట్మెంట్ ఉండాలి కదా. అరే ఏమవుద్ది, నెక్స్ట్ ఏంటి అని ఎగ్జైట్మెంట్ తో వెళ్దాం మనం. అన్ని ముందు తెలిసేసుకుని వెళ్తే ఏమంటే చెప్పండి. అదే పని చేద్దాం. వెళ్దామా మరి అక్కడ ఇయర్ వెళ్దామా? ఇయర్ ఏంటి, మేము ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు మేము దీని తర్వాత డిసైడ్ అయ్యాం. ఆయన ఏం చెప్పట్లేదు, ఆయన పాస్పోర్ట్ లేదు, ఆయన తీసుకుపోతాం. ఆయన ఏదో ఏ క్యాబిన్ బ్యాగేజ్ లోనూ కూర్చోబెట్టి తీసుకుపోతాం ఆయన్ని. మీరేంటి మీ అన్నావు కదా గోవాకి వెళ్ళి అదే బైక్ వేసుకుని వెళ్ళిపోదామని. గోవాకి వెళ్దాం పద. ఓకేనా? అయితే రెడీ. మండే ఈరోజు సాటర్డే గోవా వెళ్దామని ఎదవలు నేను అసలు నమ్మను. వాళ్ళు మళ్ళీ మండే పూనకాలన్నీ పోతాయి, అబ్బాయి ఆఫీస్ అంటారు. ఇప్పుడు మండే మా వాడు ఒక 1 week లీవ్ పెట్టాడు. అసలు సంబంధం లేదు అండ్ ఈసారి అలాంటి మాట్లాడమండు. 1 week ఏం చేశారు మాస్టర్ మీరు? ఫ్రైడే లీవ్ పెట్టుకుని కూర్చున్నాను. అది సిరుగుప్ప అదేదో కుప్ప అని ఇంట్లో కూర్చోబెట్టారు మాస్టర్. పాపం నా కోసం చాలా ప్లాన్ చేసుకున్నాడు. 3-4 రోజుల నుంచి జరగట్లేదు అసలు. నేను ఎంత పుష్ చేస్తున్నా, మనం పోదాం అని కదా. నా సైడ్ నుంచి ఏమైనా ఉందా అలవాటు? కదలట్లే మీరు. ఈయన కదలట్లే, ఈయన ఏదో కదలట్లే. ఆయన కదలట్లేదని నేను కదలట్లేదు. ఎందుకు కదలట్లేదు చెప్పండి మాస్టర్. మీరు ఎందుకు అందరు కదులుతారు, ఎందుకు ఉత్సాహం లేదు మీకు అసలు? ఎందుకు ఏమైంది అసలు? మన గోవా వెళ్ళిన ఉత్సాహం అంతా ఏమైంది? వాళ్ళ ఇంట్లో స్టిక్ నోట్తో అతికించారండి, అందుకని కదలట్లేదు. చెప్పండి రీజన్ ఏంటి అసలు? ఎందుకు ఆ ఉత్సాహం అంతా ఏమైంది? మంది వేసినా కదలట్లేదు, మంది వేయకపోయినా కదలట్లేదు. ఏమైంది? మన యూత్ బ్లడ్ బ్లోపర్స్ అంటే ఏదో ఒక 5 minutes ఎంత ఉండాలి, గంటలు. బాగా హార్ట్ సీట్ కింద ఉన్నాడు మనిషి. ఇప్పుడు కూల్ అవుతాడు అలాంటి చోటుకు వస్తుంది కదా. మైండ్ డైవర్షన్ బాగుంటది అలాంటి ప్లేస్. అలాంటి ఫోనే లేపాలి కదా. వర్కౌట్ అవ్వాల అంత పర్ఫెక్ట్ చేశారు. సో ఇప్పుడు నెక్స్ట్ ప్లాన్ ఏంటి? గోవా గానా విల్ గో దిస్ ఇయర్ ఆర్ నెక్స్ట్ 10 years? Now point to be noted. after this బాబు పెట్రోల్ కొట్టించు. మనం కొట్టియాలి, కొట్టిద్దాం. ఇంకేంది మరి? బయలుదేరదామా? పక్క మాట్లాడట్లే. ఇంటికి వెళ్తానికి బయలుదేరతాను, సంబంధం బయలుదేరదాం. మాస్టర్ ఆయనకి నాకు ఏ ప్రాబ్లం లేదండి. ఓకే, ఆయనకి నాకు ఏ ప్రాబ్లం లేదు. నాకు కూడా ఏ ప్రాబ్లం లేదు. నాకు అసలు ఇప్పుడు మండే మరి ప్రాబ్లం లేదంటారు అంటే గోవా వెళ్ళి ఇప్పుడు ఈ రోజు సాటర్డే, ఈ రోజు వెళ్ళి సండే రేపు నైట్ వచ్చేస్తే సండేకి మళ్ళీ వెళ్ళి గోవా చూసాం, మళ్ళీ ఎక్కేసి వచ్చేయాలా? మండే ఒకటి లేకపోతే బాగుండబ్బా. చూసారా మీరు ఇన్ని కమిట్ అయ్యారు. ఇప్పుడు చెప్తే కేసీఆర్ గారికి ఫోన్ చేసి తీయించండి, మండే తీయించండి అసలు క్యాలెండర్ లోంచి.
సో గోవా ట్రిప్ క్యాన్సిల్. లేదు, ఇట్ ఈస్ ఆన్. మండే నైట్ వెళ్దాం, ఏమంటారు? మండే నైట్ వెళ్తే ట్యూస్డేకి వెళ్తాం అక్కడికి. ట్యూస్డే వెనస్డే థర్స్డే ఆఫీస్ ఉంటుంది మళ్ళీ. థర్స్డే ఎందుకు? నో ఇష్యూస్ మాస్టర్, ఐ కెన్ డూ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆల్సో. ఇక్కడ గోవాలో కూర్చొని చేస్తావా వర్క్ ఫ్రమ్ హోమ్? వై నాట్ మాస్టర్? వర్క్ అయిద్దా? వైఫై అంటే వర్క్ అయిపోద్దిగా మనకి. వైఫ్ లేకుండా ఉంటే ఏదైనా వర్కౌట్ అవుతుంది. వైఫ్ లేకుండా వైఫై అంటే ఎనీథింగ్ విల్ వర్క్అవుట్. బాగా మ్యాచ్ అయింది. దాన్ని వర్క్ ఫ్రమ్ గోవా అంటారు, ఫ్రమ్ హోమ్ అనరు. వర్క్ ఫ్రమ్ గోవా. అవును చెప్పు, అదే స్టేటస్ కాల్ అదే చెప్పు. అవును, ఇబ్బంది పెట్టకండి రా బాబు, గోవాకి వచ్చాను. మనకు ఓకే, గుడ్. అండ్ ఏంది మరి, మన పోదామా, బయలుదేరదామా? ఇంటికేగా. ఇంటికి కాదు, గోవా. గోవా మండే. మళ్ళీ మండే మార్నింగ్ వరకు మనం ఇక్కడ ఉండాలి. ఈరోజు సండే మార్నింగ్, సాటర్డే మార్నింగ్, ఇది ఆల్మోస్ట్. అలాది ఇప్పుడు మనం బయలుదేరినా మనం రేపు మధ్యాహ్నం వరకు అక్కడ ఉంటాం. ఇప్పుడు ఏ మధ్యాహ్నం, రేపు మధ్యాహ్నం అంటే ఏ రోజు అది? సారీ ఈ రోజు మధ్యాహ్నం. రేపు మధ్యాహ్నం స్టార్ట్ అయితే మండే కల్లా ఇక్కడ ఉంటాం. నేను కొడితే అనేది మాక్సిమం 140-150 ఎక్కుద్ది. ఓ మై గాడ్, ఇది మాత్రం శక్యంగా లేదు దూరా. ఈయన ఒక హాఫ్ అన్ అవర్ డ్రైవ్ చేస్తే 2 hours పడుకుంటాడు ఆయన. ఈయన కంటిన్యూగా కొడతాను అంటే మరి ఆలోచించాలి మాస్టర్. అందుకే హాఫ్ అన్ అవరే 3 hours సమానం అవుతుంది. ఓహో ఓకే, గోవానే వెళ్తాం కదా. గోవానే ఎండ్ ఆఫ్ ది డే గోవానే షూర్. నమ్మకం ఉందా మీకు? అదేదో డైలాగ్ ఉంటది కదా, మరి నమ్మకం లేదు దొరా. వెళ్దాం పక్క వెళ్దామా? స్టార్ట్ చేద్దామా ఇక మరి? టైం ఆల్మోస్ట్ 3 అవుతుంది. సో ఇంకొక హాఫ్ అన్ అవర్ ఆగి మళ్ళీ ఇంకెందుకు ఆగడం? అనుకున్న వెంటనే స్టార్ట్ అవ్వాలి, మళ్ళీ ఆగడం గట్రా అలాంటి పెట్టుకోకూడదు. లెట్స్ గో స్టార్ట్. హాఫ్ అన్ అవర్ లో చాలా జరుగుతాయి. అందుకే హాఫ్ అన్ అవర్ అన్నా. సో హాఫ్ అన్ అవర్ పడుకున్నాక హాఫ్ అన్ అవర్ తర్వాత లేపు, రేపు మధ్యాహ్నం 2 కూడా లేగడు. ఇంకా గైస్ చెప్పాలి మాస్టర్. రవి మాస్టర్ ఏం మాట్లాడలేదు. ఇంకా చాలా మాట్లాడాలని ఉంది. మీ హార్డ్ డిస్క్ స్పేస్ సరిపోద్దా? మెమరీ కార్డ్ సరిపోద్దా? అదే అనుకుంటున్నా, అదే ఇప్పుడు ఆఫ్ అవుతుంది. ఎందుకు మెమరీ కార్డ్ ఇట్టా పెట్టలేదా? ఎందుకు స్విచ్ ఆన్ చేశారు? అది రికార్డ్ అవుతుందా? చెక్ చేసా ఫస్ట్. బాగుంది అది మాస్టర్. లెట్స్ గో గోవా. యా వి ఆర్ గోయింగ్ టు గోవా నౌ. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంతవరకు ఒకవేళ వెళ్తే కన్ఫర్మ్ చేస్తాం, మోస్ట్లీ వెళ్ళాం. ఓకే, ఎందుకంటే నమ్మకం లేదు. వెళ్తే కన్ఫర్మ్ చేస్తాం. గోవా వెళ్ళాక మళ్ళీ మీట్ అవుదాం. అదే ఇప్పుడు మేము ట్రై చేసినాం చిన్న నెక్స్ట్ ఒకటి మంచిది వీళ్ళ గోవా ట్రిప్ ఎక్స్పీరియన్స్ మళ్ళీ గోవా వెళ్ళింది మళ్ళీ ట్రై చేసిన పాట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ బేరింగ్ విత్ us. థ్యాంక్స్.